రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగగానే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళారు? రాహుల్ గాంధీ నికోబార్కి వెళ్ళారు. అండమాన్ నికోబార్లోని నికోబార్కి వెళ్ళారు. మామూలుగానైతే ఆయన విదేశయాత్ర చేస్తారు. ఆయన నికోబార్కి వెళ్ళి అక్కడ ప్రకృతి, పర్యావరణము, పక్షులు, తాబేళ్ళు, అక్కడ ఉన్నటువంటి కోరల్స్, వీటిని కాపాడాలి. వీటిని కాపాడటం కోసం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని కాపాడటం కోసము 81,000 కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుని మొత్తం ఆపేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అంతకు కొద్ది రోజుల ముందే సోనియా గాంధీ కూడా, అనారోగ్యంతో ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా ఒక లేఖ రాసి, ఒక పత్రికలో ఒక వ్యాసం రాసి, అండమాన్ నికోబార్లో పర్యావరణానికి భంగం కలిగించే ఏ ప్రాజెక్టు చేపట్టకూడదు, దేశ సార్వభౌమత్వం ఇవన్నీ మనకు అక్కర్లేదు, తాబేళ్ళు, పక్షులు, అక్కడ ఎగిరేటటువంటి కోరల్స్, అక్కడ ఎగిరేటటువంటి జంతువులు లేకపోతే కోరల్స్, వీటిని కాపాడాలి అని చెప్తారు. గ్లోబల్ ఏషియా వంటి పత్రికల్లో కూడాను అండమాన్ నికోబార్ పర్యావరణానికి వచ్చేటటువంటి సమస్యల గురించి చాలా రాస్తున్నారు. విదేశీ ధనంతో ఈ దేశంలో పర్యావరణం పైన బిజినెస్ చేసే స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా రీముల కొద్దీ వ్యాసాలు రాయిస్తున్నారు, పుస్తకాలు వెలువరిస్తున్నారు, డిబేట్లు ప్రారంభించారు. మొత్తానికి వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుని ఆపేయాలి. ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ ఏమిటి? ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది దాదాపుగా 700 కిలోమీటర్లు పొడవున బర్మాలోని కోకో ఐలాండ్ తరువాత ప్రారంభమయ్యేటటువంటి అండమాన్ నికోబార్ ద్వీపాల సమూహం ఏదైతే భారతదేశానికి తూర్పు వైపున దేవుడు నిర్మించినటువంటి పెట్టని కోట వంటిది ఏదైతే ఉందో, స్థిరమైనటువంటి ట్యాంక్ లాగా అడ్డంకిగా నిలబడి ఉన్నటువంటి దాని యొక్క చిట్ట చివరి ద్వీపము ఈ గ్రేటర్ నికోబార్. ఈ గ్రేటర్ నికోబార్ నుంచి 40 నాటికల్ మైల్స్ వెళ్ళినట్లయితే మలక్కా స్ట్రైట్ వస్తుంది. మలక్కా జలసంధి, ఇప్పుడు అందరూ హార్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నారు. హార్ముజ్ జలసంధి లాగానే ఇది కూడా 2.8 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉన్నటువంటి ఒక నేరో, చాలా ఇరుకైనటువంటి జలసంధి. అనేక దేశాలకు, చైనాకి సంబంధించిన ఇదైతే 80% వాళ్ళ చమురు దిగుమతులన్నీ కూడా ఈ మలక్కా స్ట్రైట్ మీదుగా వెళ్తాయి. అదేవిధంగా ఏడాదికి $312 బిలియన్ విలువైనటువంటి సరకు, చమురు వెళ్తూ ఉంటాయి. చైనాకి సంబంధించినటువంటి మొత్తము $3.5 ట్రిలియన్ బిజినెస్ ఏదైతే ఉందో, దానిలో అత్యధికము ఈ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్తుంది. ఈ మలక్కా స్ట్రైట్కి కేవలము 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుని భారత ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడి నుంచి అటు సింగపూర్, ఇటు పోర్ట్ క్లాంగ్, అదేవిధంగా కొలంబో, ఈ 3 సమాన దూరంలో ఉంటాయి. అంటే అటు కొలంబో, ఇటు క్లాంగ్ ఏదైతే ఇండోనేషియాలో ఉన్నటువంటి క్లాంగ్ కావచ్చు, అదేవిధంగా సింగపూర్ పోర్ట్, ఈ మూడిటికి ఇది సమాన దూరంలో ఉంది. అంతేకాకుండా మలక్కా స్ట్రైట్ నుంచి దాటి హిందూ మహాసముద్రంలో ప్రవేశించే సమయంలో ఉన్నటువంటి 6th డిగ్రీ ఛానల్ని నేరుగా ప్రత్యక్షంగా పర్యవేక్షించేటటువంటి పొజిషన్లో ఉంది. కాబట్టి ఇంత కీలకమైనటువంటి ప్రాంతంలో మన భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్టుని, పెద్ద ప్రాజెక్టుని చేపట్టింది. ఎందుకంటే మన దేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ప్రతి దేశానికి కూడాను సముద్ర తీరం నుంచి 200 కిలోమీటర్ల లోపలి వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. కాబట్టి గ్రేటర్ నికోబార్ నుంచి 200 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి భూభాగం పైన అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద కావచ్చును, ఆయిల్ రిజర్వ్స్ కావచ్చును, అరుదైనటువంటి మినరల్స్ కావచ్చు, సముద్ర గర్భంలో ఉన్నటువంటి సంపద కావచ్చు, ఇదంతా కూడాను భారతదేశానికి చెందుతుంది. కాబట్టి
ఇవన్నీ కూడాను మనం ఉపయోగించుకోవాలన్నట్టయితే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ కావాలి. దీనిని అడ్డుకోవడం కోసము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, స్వచ్ఛంద సంస్థలు, విదేశీ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున దీన్ని ఆపు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా గురించి 2003లోనే అప్పటి చైనీస్ ప్రీమియర్ అయినటువంటి హూ జింటావో మలక్కా డిలమా అని ఆయన ఒక ప్రసంగం చేశారంటే మలక్కా పైన మన ఆధిపత్యం ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. ఇండోనేషియాలో ఉంటుంది మలక్కా, కానీ దానిపైన మన ఆధిపత్యం ఉండాలి అని చెప్పి 2003లో ఆయన ఆలోచించారు. మన దేశం అసలు అండమాన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. వాజ్పేయి హయాం వచ్చేంత వరకు కూడాను అక్కడ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన ట్రై సర్వీస్ కమాండ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని నీరుగార్చడం జరిగింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేయటం కోసము దాదాపు 4 పెద్ద ప్రాజెక్టులను తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిది అక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే మన దేశానికి సంబంధించినటువంటి అనేక వస్తువుల్ని మనము కొలంబో నుంచో విదేశీ పోర్ట్ల నుంచో పంపాల్సి వస్తుంది. ఇంకా ఆ అవసరం ఉండకుండా ట్రాన్స్షిప్మెంట్ కానీ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడాను గ్రేటర్ నికోబార్లో చేసుకోవచ్చును. అదేవిధంగా అక్కడ ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరుగుతుంది, మన యుద్ధ విమానాలు అక్కడ దిగడానికి వీలుగా. కాబట్టి భవిష్యత్తులో చైనాతో ఏదైనా సంఘర్షణ వచ్చినా మలక్కా స్ట్రెయిట్ యొక్క స్వతంత్రాన్ని కాపాడాలన్నా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఏ రకంగానైతే ఇరాన్ తన ప్రయోజనాలని కాపాడుకోగలుగుతుందో అలా చెయ్యాలన్నా కూడాను మనకి ఈ ఇంటర్నేషనల్ పోర్ట్ కావాలి. అదేవిధంగా అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ట్రై సర్వీస్ కమాండ్ ఉంది. ఈ మొత్తము కూడాను కాపాడుకోవాలన్నట్టయితే భారతదేశానికి అటు చైనాని అడ్డుకట్ట వేయాలన్నా ఇటు అమెరికాని అడ్డుకట్ట వేయాలన్నా హిందూ మహాసముద్ర జలాల్లో మన ప్రయోజనాల్ని కాపాడుకోవాలన్నా ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ చాలా అవసరం. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అడ్డుకునే ప్రయత్నాల్లో వాస్తవానికి దీని వెనక మొత్తం కూడాను భారతదేశం యొక్క సామరిక బలాన్ని, మన యొక్క మిలిటరీ మైట్ని బలహీనపరిచేటటువంటి, మిలిటరీ శక్తిని బలహీనపరిచేటటువంటి కుట్ర దాగింది. దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకులు, పర్యావరణవాదులు కూడాను ఈ వెస్టర్న్ అండ్ చైనీస్ ప్రపగాండాలో అంతర్భాగము తెలిసో తెలియకో అవుతున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. నిజానికి ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ 81,000 ప్రాజెక్టుని చేపట్టే ముందే 2022నే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించిన, కోస్టల్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ ఇచ్చారు. ఒక 42 కండిషన్స్ పెట్టి క్లియరెన్స్ ఇచ్చారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జూలాజికల్ సర్వే, బొటానికల్ సర్వే, అదేవిధంగా సలీం అలీ సెంటర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటే పక్షులను అధ్యయనం చేసే కేంద్రము, ఇవి 2052 వరకు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు అక్కడ జంతువులు, పక్షులు, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రాజెక్టులను నిర్వహిస్తాయి. అక్కడ దాదాపు ఒక 16,000 కోరల్స్ ఉన్నాయి. ఈ కోరల్స్ని వేరే ప్రాంతానికి తరలించేటటువంటి ఏర్పాటు జరిగింది. నిజానికి కచ్లో ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కోరల్స్ని వేరే చోటకి తరలించి వాటిని అక్కడ సెటిల్ చేయటం జరిగింది. ఈ కోరల్స్ ఏవైతే ఉన్నాయో 90% సర్వైవల్ అక్కడ ఉంది. ఈ ఆధారం కూడాను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ముందుంచాక నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దీనికి అనుమతినిచ్చింది. అన్ని పర్యావరణ అనుమతులు ఉన్న తరువాత కూడా ఈ ప్రాజెక్టుని అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే చైనా యొక్క ఆధిపత్యం హిందూ మహాసముద్రంలో కొనసాగాలంటే కోకో ద్వీపము, చిట్టగాంగ్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్టగాంగ్, అదేవిధంగా బర్మాలో ఉన్నటువంటి కోకో ఐలాండ్, ఆ తరువాత ఇటు శ్రీలంకలోని హంబన్టోటా, అటు జిబూటీలో ఉన్నటువంటి చైనీస్ ఇది, ఆ తర్వాత గ్వాదర్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పోర్ట్, ఈ మొత్తము భారతదేశం చుట్టూ ఒక ముత్యాలమాల లాంటి ఉరితాడుని చుట్టాలన్నటువంటి చైనీస్ ప్రయత్నాన్ని విఫలం చేయాలన్నట్టయితే మన ప్రభుత్వం కూడా నికోబార్ని డెవలప్ చేస్తోంది. అండమాన్ నికోబార్ 700 కిలోమీటర్ల పెట్టని కోట వంటి ప్రాంతం మనకి.
మన దేశము వాస్తవానికి ఇప్పటికే క్వాడ్లో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కలిసి హిందూ మహాసముద్ర సాగర జలాల్ని పసిఫిక్ సాగర జలాల రక్షణ విషయంలో పనిచేస్తోంది. ఒమాన్లో ఉన్నటువంటి డుకమ్ ఎయిర్పోర్టుని, ఇండోనేషియాలో ఉన్నటువంటి సబంగ్ ఎయిర్పోర్టుని, అదేవిధంగా సెషెల్స్లో ఒక నౌకా స్థావరాన్ని మనము ఏర్పాటు చేసుకుని చైనా యొక్క దుస్సాహసం ఏదన్నా పాల్పడినట్లయితే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికీ కేంద్ర బిందువు నికోబార్. కాబట్టి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రాబోయే రోజుల్లో అటు అమెరికా నుంచి, ఇటు చైనా నుంచి, వాటి తాబేదారుల నుంచి, పర్యావరణవాదుల పేరిట చలామణి అయ్యే వాళ్ళ గురించి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు కనుక పూర్తయితే భారతదేశము హిందూ మహాసముద్ర జలాల్లో అత్యంత బలీయమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది. ఒక దేశం పేరిట ఒక మహాసముద్రం ఉన్నది కేవలం ఇండియన్ ఓషన్ మాత్రమే. కాబట్టి ఇండియన్ ఓషన్లో భారతదేశం యొక్క ప్రయోజనాల్ని కాపాడుకోవడం మనకి చాలా ముఖ్యము. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో దూరదృష్టి ఉన్న వాళ్ళ మాటను పెద్దగా పట్టించుకోరు. వినాయక్ దామోదర్ సావర్కర్ని అండమాన్ జైల్లో నుంచి విడుదల చేస్తున్న సమయంలో ఆయన ఒక వ్యాసం రాస్తారు. ఆ వ్యాసంలో ఆయన చెప్తారు, ఈ 700 కిలోమీటర్ల పొడవైనటువంటి అండమాన్ నికోబార్లలో మన సైనిక స్థావరాల్ని గనక ఉంచినట్టయితే మనము యావత్ ఆగ్నేయాసియాను ప్రభావితం చేయగలము. అదేవిధంగా మన దేశం యొక్క ముఖ్య భూమి ఏదైతే మెయిన్ ల్యాండ్ ఉందో ఈ మెయిన్ ల్యాండ్ను రక్షించుకోగలము. దీనికి చాలా కీలకమైనటువంటి స్ట్రాటజిక్ వాల్యూ ఉందన్న వ్యాసం రాశారు. దురదృష్టం ఈ దేశానికి వచ్చినటువంటి నాయకత్వం దాని గురించి ఆలోచించలేదు. 2003-4 ప్రాంతంలో వాజ్పేయి ప్రభుత్వము, ఆ తర్వాత మోదీ ప్రభుత్వం మాత్రమే దీని గురించి ఆలోచించాయి. వాటిని కూడా నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు నికోబార్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అనేక వ్యాసాలను, డిబేట్లను, డిస్కషన్లను చూడబోతున్నారు. ఒక్కసారి మ్యాప్ తీసుకుని చూసి నికోబార్ యొక్క సామరిక, వ్యూహాత్మక, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకున్నట్టయితే ఈ విమర్శల వెనుక ఉన్నటువంటి రాజకీయాల్ని చాలా సులువుగా అర్థం చేసుకోగలరు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.